Hi, welcome back to our channel Spoken English with Deepu. ప్రీవియస్ వీడియోలలో బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్. ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో హ్యాడ్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్లో విల్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ప్రెజెంట్లో హ్యావ్, హ్యాజ్, పాస్ట్లో హ్యాడ్, ఫ్యూచర్లో విల్ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్, హ్యాజ్ అంటే ఏంటో మీకు డౌట్ రావాలి. హ్యావ్, హ్యాజ్. హ్యావ్ అంటే ప్లూరల్కి మనము యూజ్ చేస్తాం. అంటే సింగిల్ పర్సన్ కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే మనము హ్యావ్ని యూజ్ చేస్తాం. అదే హ్యాజ్ అయితే సింగిల్ పర్సన్కి మనము హ్యాజ్ని యూజ్ చేస్తాం. అదే పాస్ట్లో హ్యాడ్ అయితే మనము హ్యావ్కి, హ్యాజ్కి యూజ్ చేయొచ్చు. పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన దాని గురించి చెప్పేప్పుడు హ్యాడ్ని యూజ్ చేయాలి. అలాగే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో విల్ హ్యావ్ని మనము హ్యావ్కి యూజ్ చేయొచ్చు, హ్యాజ్కి యూజ్ చేయొచ్చు. సింగులర్ ఆర్ ప్లూరల్ ఏదైనా. సో ఇవి హ్యావ్ ఫార్మ్స్. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ వీటికి తెలుగులో మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. హ్యావ్ కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాము అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. ఇవి సింగులర్. హ్యాజ్ అంటే సింగులర్, కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. నెక్స్ట్ హ్యాడ్ అంటే కలిగి ఉండెను, అంటే ఉండెను గతంలో. సో కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. నెక్స్ట్ విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాము, కలిగి ఉంటుంది, కలిగి ఉంటారు, కలిగి ఉంటాడు, కలిగి ఉంటాను. ఇక్కడ సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. సో విల్ హ్యావ్ని మనము సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. సో ఇవి హ్యావ్ ఫార్మ్స్ వాటి మీనింగ్స్ తెలుగులో. సో ఇప్పుడు మనము హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. వాటిలో ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్ గురించి చెప్పాను కదా. కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాము. హ్యావ్ అంటే కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాము. హ్యావ్ అంటే ప్లూరల్. సో హ్యావ్ ఫార్మ్. ఇప్పుడు హ్యావ్ గురించి తెలుసుకుందాం, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్తో. ఐ హ్యావ్ అంటే ప్లూరల్, అది ఐ హ్యావ్. నెక్స్ట్ వీ హ్యావ్. ఐ అంటే ప్లూరల్ అన్నా కదా. ఇప్పుడు మనము హ్యావ్ని మనము నాకు కలిగి ఉంది అని చెప్పుకుంటాం. సో ఐ కూడా ప్లూరల్లోకే వస్తుంది. సో ఐ హ్యావ్. నెక్స్ట్ వీ హ్యావ్. నెక్స్ట్ దే హ్యావ్. నెక్స్ట్ యూ హ్యావ్. టీచర్స్ హ్యావ్, బాయ్స్ హ్యావ్, గర్ల్స్ హ్యావ్, స్టూడెంట్స్ హ్యావ్, బుక్స్ హ్యావ్, పెన్స్ హ్యావ్. ఇక్కడ ప్రతిదీ ప్లూరల్ ఉంది. సో ప్లూరల్కి మనము హ్యావ్ని యూజ్ చేయాలి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి చెప్పాను? ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్, టీచర్స్ హ్యావ్, బాయ్స్ హ్యావ్, గర్ల్స్ హ్యావ్, స్టూడెంట్స్ హ్యావ్, బుక్స్ హ్యావ్, పెన్స్ హ్యావ్, ఎక్సెట్రా. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటికి మనము కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్లు ఎలా మాట్లాడాలి అని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. సో జాగ్రత్తగా మీరు వినండి. నేను హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్ గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు మళ్ళీ హ్యాజ్ లేదని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్. నాకు మంచి ఉద్యోగం కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్. నేను మంచి ఉద్యోగం కలిగి ఉన్నాను. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ గుడ్ రెస్పెక్ట్.
నాకు అనొచ్చు, నేను అనొచ్చు. నాకు మంచి గౌరవం కలిగి ఉన్నాను, నేను మంచి గౌరవం కలిగి ఉన్నాను, ఏదైనా అనొచ్చు. ఐ హ్యావ్ ఏ గుడ్ రెస్పెక్ట్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ మీటింగ్. నాకు మీటింగ్ కలిగి ఉన్నది. కలిగి ఉన్నది అని చెప్పచ్చు, ఉంది అని కూడా చెప్పచ్చు. సో హ్యావ్ అంటే కలిగి ఉండడం కాబట్టి నేను ప్రతి సెంటెన్స్లో కలిగి అనేది మెన్షన్ చేస్తాను. ఐ హ్యావ్ ఏ మీటింగ్. నాకు మీటింగ్ కలిగి ఉన్నది, నాకు మీటింగ్ ఉన్నది, ఏదైనా అనొచ్చు. మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి అంతే. నెక్స్ట్, యూ హ్యావ్ గుడ్ పొజిషన్. యూ హ్యావ్ గుడ్ పొజిషన్. మీరు ఒక మంచి స్థానం కలిగి ఉన్నారు. మీరు ఒక మంచి స్థానం కలిగి ఉన్నారు. మంచి స్థానం అంటే అది ఏదైనా ఉండొచ్చు, జాబ్స్ పరంగా ఏదైనా డాక్టర్ జాబ్ చేస్తుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో యూ హ్యావ్ గుడ్ పొజిషన్. మీరు ఒక మంచి స్థానం కలిగి ఉన్నారు. యూ హ్యావ్ మెనీ కార్స్. మీరు చాలా కార్లు కలిగి ఉన్నారు. యూ హ్యావ్ మెనీ కార్స్. మీరు చాలా కార్లు కలిగి ఉన్నారు, మీకు చాలా కార్లు ఉన్నాయి అని కూడా అనొచ్చు. నెక్స్ట్, యూ హ్యావ్ ఏ హౌస్. యూ హ్యావ్ ఏ హౌస్. మీరు మంచి ఇల్లు కలిగి ఉన్నారు. మీరు మంచి ఇల్లు కలిగి ఉన్నారు అంటే మీకు మంచి ఇల్లు ఉంది అని మనం మాట్లాడే భాషలో ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడడం తెలియాలి కానీ మీనింగ్స్ మనకు అర్థమైతే చాలు. నెక్స్ట్, వీ హ్యావ్ ఏ ల్యాప్టాప్. మేము ఒక ల్యాప్టాప్ కలిగి ఉన్నాము. వీ హ్యావ్ ఏ ల్యాప్టాప్. మేము ఒక ల్యాప్టాప్ కలిగి ఉన్నాము. నెక్స్ట్, వీ హ్యావ్ ఏ ప్రాబ్లం. వీ హ్యావ్ ఏ ప్రాబ్లం. మేము ఒక సమస్య కలిగి ఉన్నాము. మేము ఒక సమస్య కలిగి ఉన్నాము, మాకు ఒక సమస్య కలిగి ఉంది, మాకు ఒక సమస్య ఉంది అని కూడా అనొచ్చు. నెక్స్ట్, వీ హ్యావ్ ఏ గుడ్ నేమ్. వీ హ్యావ్ ఏ గుడ్ నేమ్. మేము మంచి పేరును కలిగి ఉన్నాము. మేము మంచి పేరును కలిగి ఉన్నాము. వీ హ్యావ్ ఏ గుడ్ నేమ్. నెక్స్ట్, దే హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబం కలిగి ఉన్నారు. పెద్ద కుటుంబం అంటే ఇంట్లో మీన్స్ ఉమ్మడి కుటుంబం అంటారు కదా, అంటే ఇంట్లో చాలా మంది ఉన్నారు అని. సో దే హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబం కలిగి ఉన్నారు. నెక్స్ట్, దే హ్యావ్ ఏ హౌస్. వారికి ఒక ఇల్లు కలిగి ఉన్నారు. వారు ఒక ఇల్లు కలిగి ఉన్నారు. సో దే హ్యావ్ ఏ హౌస్. నెక్స్ట్, దే హ్యావ్ ఏ బైక్. దే హ్యావ్ ఏ హౌస్ అన్నప్పుడు వారు ఇల్లు కలిగి ఉన్నారంటే ఎవరికి ఇల్లు ఉండదు అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ఈ సింపుల్ సెంటెన్స్ని తీసుకున్నా. దే హ్యావ్ ఏ హౌస్ అంటే వారు ఒక ఇల్లు కలిగి ఉన్నారు అని. నెక్స్ట్, దే హ్యావ్ ఏ బైక్. వారికి ఒక బైక్ కలిగి ఉన్నారు. వారు ఒక బైక్ కలిగి ఉన్నారు. వారికి అని ఎందుకు పెట్టానంటే కొందరు వారికి అని యూజ్ చేసి మాట్లాడతారు. సో అందుకోసం నేను వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా, నేను పెట్టే ప్రతి వీడియో మీకు అర్థం అవ్వాలి కదా. సో అందుకోసం నేను వారికి అని అక్కడ మెన్షన్ చేశాను, మళ్ళీ నేను వారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దే హ్యావ్ ఏ బైక్. వారు ఒక బైక్ కలిగి ఉన్నారు. వారికి ఒక బైక్ కలిగి ఉంది అని కూడా అనొచ్చు. సో దే హ్యావ్ ఏ బైక్. హ్యావ్ ఫామ్స్లో ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ అంటే ఇది. హ్యావ్ మీకు నీట్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూసి ఇంకా మీకు వేరే సెంటెన్స్లు రాసుకొని మీరు ఓన్గా నేర్చుకోండి. హ్యావ్ గురించి తెలుసుకున్నాం. హ్యావ్ అంటే కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాము అని. హ్యావ్ని మనము ప్లూరల్కి మాత్రమే హ్యావ్ని యూజ్ చేస్తాం. హ్యాజ్ అయితే సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తాం. సింగులర్ అంటే ఏదైనా సింగిల్ పర్సన్ ఉండేదానికి మనము హ్యాజ్ని యూజ్ చేయాలి. ఒకవేళ సింగులర్ అంటే ఒక వ్యక్తి కంటే ఎక్కువ, ఒక ఏదైనా కానీ ఎక్కువ అన్నప్పుడు మనము
హ్యావ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు హ్యాజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది, ఆమె కలిగి ఉన్నది, అతను కలిగి ఉన్నాడు అని ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము హ్యాజ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసి హ్యాజ్ గురించి తెలుసుకుందాం. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. ఇప్పుడు నేను హ్యాజ్కు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న ప్రతిదీ సింగులరే. హీ అనేది అతను సింగులర్, షీ ఆమె అనేది సింగులర్. సో ఇట్, దిస్, బుక్ అంటే ఒక బుక్కే, ఆడ బుక్స్ అని లేదు. నెక్స్ట్ స్టూడెంట్ ఒకటే, ఒక విద్యార్థిని ఆడ. డాక్టర్, రామ, టీచర్ ఎక్సెట్రా, ఇంకా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. హీ హ్యాజ్ అతను కలిగి ఉన్నాడు, షీ హ్యాజ్ ఆమె కలిగి ఉన్నది, ఇట్ హ్యాజ్ అది కలిగి ఉన్నది, దిస్ హ్యాజ్ ఇది కలిగి ఉన్నది, బుక్ హ్యాజ్ బుక్ కలిగి ఉన్నది, స్టూడెంట్ హ్యాజ్ విద్యార్థి కలిగి ఉన్నాడు, డాక్టర్ హ్యాజ్ డాక్టర్ కలిగి ఉన్నాడు, రమా హ్యాజ్ రమా కలిగి ఉన్నాడు, టీచర్ హ్యాజ్ టీచర్ కలిగి ఉన్నది. ఇంకా కింద మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్స్, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ కొన్ని తీసుకున్నా. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దిస్ హ్యాజ్, బుక్ హ్యాజ్, స్టూడెంట్ హ్యాజ్, డాక్టర్ హ్యాజ్, రమా హ్యాజ్, టీచర్ హ్యాజ్, మై ఫ్రెండ్ హ్యాజ్, ఇంకా ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్. షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఆమె మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నది. నాలెడ్జ్ అంటే తెలుసు, జ్ఞానం అని. సో షీ హ్యాజ్ ఆమె, అక్కడ సింగులర్ ఉంది. షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఆమె మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నది. నెక్స్ట్ షీ హ్యాజ్ ఎ మొబైల్. షీ హ్యాజ్ ఎ మొబైల్. ఆమె మొబైల్ కలిగి ఉన్నది. ఆమె మొబైల్ కలిగి ఉన్నది. కలిగి ఉన్నది అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు మొబైల్ ఉంది అని కూడా మనం అనొచ్చు. సో హ్యాజ్ అంటే కలిగి ఉంది, హ్యావ్ అంటే కలిగి ఉన్నారు అని. సో అలా మెన్షన్ చేయడం కోసం నేను కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు అని నేను మీకు అర్థం కావాలని ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశాను. షీ హ్యాజ్ ఎ మొబైల్. ఆమె మొబైల్ కలిగి ఉన్నది. ఆమెకు మొబైల్ ఉంది అని కూడా అనొచ్చు. నెక్స్ట్ షీ హ్యాజ్ ఎ వన్ బ్రదర్. షీ హ్యాజ్ ఎ వన్ బ్రదర్. ఆమెకు ఒక సోదరుడు కలిగి ఉన్నది. ఆమె ఒక సోదరుడిని కలిగి ఉన్నది. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకా వేరే ఎగ్జాంపుల్స్. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్. ద లయన్, ద లయన్స్ కాదు, ద లయన్ ఒకటే, లయన్ అంటే సింహం ఒక్కటే. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్. సింహం ఆహారం కలిగి ఉన్నది అంటే సింహం దగ్గర ఆహారం ఉంది అని. సింహం ఆహారం కలిగి ఉన్నది. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్. నెక్స్ట్ ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. కుక్క మంచి యజమానిని కలిగి ఉంది అని. కుక్క మంచి యజమానిని కలిగి ఉంది. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. కుక్క మంచి యజమానిని కలిగి ఉన్నది అంటే కుక్కను పెంచుకునే వాళ్ళు మంచివాళ్ళు అని. సో ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. నెక్స్ట్ ద టీచర్ హ్యాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఎ టీచర్ హ్యాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఉపాధ్యాయునికి తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు. ఒక టీచర్కి బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు అని. సో ద టీచర్ హ్యాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఉపాధ్యాయునికి తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు. నెక్స్ట్ హీ హ్యాజ్ ఎ బైక్. హీ హ్యాజ్ ఎ బైక్. అతను బైక్ కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఎ బైక్.
అతను బైక్ కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఎ బైక్. నెక్స్ట్, హీ హ్యాజ్ ఎ 2 sisters. హీ హ్యాజ్ ఎ 2 sisters. అతను 2 సోదరీమణులు కలిగి ఉన్నాడు. అంటే అతనికి 2 అక్క చెల్లి ఏదైనా కానీ అతనికి 2 సోదరులు ఉన్నారు అని చెప్పచ్చు. హీ హ్యాజ్ ఎ 2 sisters. అతను 2 సోదరులను కలిగి ఉన్నాడు. సోదరి అన్నా సోదరీమణులన్నా ఒకటే. అది తెలుగు ఇంకా డీప్గా వచ్చిన వాళ్ళకైతే సోదరీమణులు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, హీ హ్యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. హీ హ్యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అతను మంచి స్నేహితుని కలిగి ఉన్నాడు. అతను మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అతను మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడు. నెక్స్ట్, రమా హ్యాజ్ ఎ న్యూ డ్రెస్. రమా హ్యాజ్ ఎ న్యూ డ్రెస్. అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. రమా హ్యాజ్ ఎ న్యూ డ్రెస్. అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. రమా అంటే రమ, అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు అని. నెక్స్ట్, రమ కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. అతను రమ హ్యాస్ ఎ న్యూ డ్రెస్. నెక్స్ట్, దట్ కార్ హ్యాస్ ఎ నైస్ కలర్. దట్ కార్ హ్యాస్ ఏ నైస్ కలర్. ఆ కారుకు మంచి రంగు కలిగి ఉంది. కారు మంచి రంగు కలిగి ఉంది. దట్ కార్ హ్యాస్ ఎ నైస్ కలర్. ఆ కారు మంచి రంగు కలిగి ఉంది. నెక్స్ట్, అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. మా పాఠశాలలో 20 తరగతి గదులు కలిగి ఉన్నాయి. స్కూల్లో అన్ని గదులు ఉన్నాయి అని. మా పాఠశాలలో 20 తరగతి గదులు కలిగి ఉన్నాయి. అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. చాలా ఎగ్జాంపుల్స్ మీరు ఇవి చూస్తే మీకు ఇంకా ఎలా మాట్లాడచ్చు అని మీకు చాలా ఎగ్జాంపుల్స్ గుర్తొస్తాయి. సో అందుకోసం నేను సింపుల్గా ఉన్నవి తీసుకున్నా. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. ఆమె నల్లటి జుట్టు కలిగి ఉంది. ఆమె నల్లటి జుట్టు కలిగి ఉంది. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే రెంటెడ్ కార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆమె అద్దె కారు కలిగి ఉంది అంటే అది ఓన్ కాదని. సో షీ హ్యాజ్ ఎ రెంటెడ్ కార్. ఆమె అద్దె కారు కలిగి ఉన్నది. ఆమెకు అద్దె కారు ఉంది అని కూడా అనొచ్చు. నెక్స్ట్, హీ హ్యాజ్ 6 mangoes. హీ హ్యాజ్ 6 mangoes. అతను 6 మామిడి పండ్లు కలిగి ఉన్నాడు అంటే అతని దగ్గర 6 mangoes ఉన్నాయి అని అర్థం. హీ హ్యాజ్ 6 mangoes. అతను 6 మామిడి పండ్లు కలిగి ఉన్నాడు. నెక్స్ట్, హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. అతను మంచి అపార్ట్మెంట్ కలిగి ఉన్నాడు. అతనికి మంచి అపార్ట్మెంట్ ఉంది అని కూడా అనొచ్చు. హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. నెక్స్ట్, షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. ఆమె మంచి తల్లిదండ్రులు కలిగి ఉంది. ఆమె మంచి తల్లిదండ్రులను కలిగి ఉంది. షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. నెక్స్ట్, కిరణ్ హ్యాజ్ ఏ గోల్డెన్ చైన్. కిరణ్ హ్యాజ్ ఏ గోల్డెన్ చైన్. అతను బంగారు గొలుసు కలిగి ఉన్నాడు. అతను బంగారు గొలుసు కలిగి ఉన్నాడు. హ్యావ్ ఫార్మ్స్లో ప్రెజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్, హ్యాజ్ అంటే తెలుసు. ఇప్పుడు హ్యాడ్ గురించి తెలుసుకుందాం. హ్యాడ్ అంటే పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి చెప్పేప్పుడు హ్యాడ్ని యూజ్ చేస్తాం. కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. హ్యాడ్ని మనము సింగులర్గా యూజ్ చేయొచ్చు,
ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. సో హ్యాడ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చూసి హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హ్యాడ్ అంటే కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని, నేను కలిగి ఉంటిని, వారు కలిగి ఉంటిరి, మేము కలిగి ఉంటిమి, అతను కలిగి ఉండెను. సో అట్లా హ్యాడ్ గురించి ఇవి. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనము తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. హ్యాడ్ అంటే కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. సి ఇప్పుడు హ్యాడ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము ఎవరెవరికి మనము హ్యాడ్ని యూజ్ చేయొచ్చు, సింగులర్ ప్లూరల్ అని. సో దానికోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఇది చూసి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ హీ హ్యాడ్, హీ హ్యాడ్ అతను కలిగి ఉండెను అని. నెక్స్ట్ షీ హ్యాడ్, షీ హ్యాడ్ ఆమె కలిగి ఉండెను. షీ అంటే ఆమె, హ్యాడ్ అంటే కలిగి ఉండెను. ఇట్ హ్యాడ్ అది కలిగి ఉండెను. దిస్ హ్యాడ్ ఇది కలిగి ఉండెను. వి హ్యాడ్ మేము కలిగి ఉండెము. నెక్స్ట్ దే హ్యాడ్ వారు కలిగి ఉండెను. దే హ్యాడ్ వారు కలిగి ఉండెను. నెక్స్ట్ స్టూడెంట్స్ హ్యాడ్ విద్యార్థులు కలిగి ఉండెను. స్టూడెంట్స్ హ్యాడ్ విద్యార్థులు కలిగి ఉండెను. టీచర్స్ హ్యాడ్ ఉపాధ్యాయులు కలిగి ఉండెను. టీచర్స్ హ్యాడ్ ఉపాధ్యాయులు కలిగి ఉండెను. నెక్స్ట్ బుక్స్ హ్యాడ్, బుక్స్ హ్యాడ్ పుస్తకాలు కలిగి ఉండెను. బుక్స్ హ్యాడ్ పుస్తకాలు కలిగి ఉండెను. నెక్స్ట్ పెన్స్ హ్యాడ్ పెన్ను కలిగి ఉండెను. పెన్స్ హ్యాడ్ పెన్నులు కలిగి ఉండెను. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఎలా యూజ్ చేయాలి అనేసి. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. షీ హ్యాడ్, హీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దిస్ హ్యాడ్, వీ హ్యాడ్, దే హ్యాడ్, స్టూడెంట్స్ హ్యాడ్, టీచర్స్ హ్యాడ్, బుక్స్ హ్యాడ్, పెన్స్ హ్యాడ్. సో ఇప్పుడు వాటికి మనము సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్. ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ అంటే నేను గతంలో సంతోషంగా ఉండేవాడిని, ఇప్పుడు లేను అని ఒకవేళ చెప్పాలనుకుంటే ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. నెక్స్ట్ ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్. ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్ నేను ఎన్నో కలలు కలిగి ఉంటిని అంటే పాస్ట్లో కలిగి ఉంటిని అని. సో నేను ఎన్నో కలలు కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్. నెక్స్ట్ ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్. ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్ నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని. నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని అంటే గతంలో కలిగి ఉంటిని అని. సో నాకు అప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, ఇప్పుడు లేదు అని చెప్పాలనుకున్న ఎవరికైనా ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్ నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని, గతంలో కలిగి ఉంటిని అని. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్స్, యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్ మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యూ అనేది ప్లూరల్, ఐ, వి, యూ ఏదైనా కానీ మనము సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఏదైనా హ్యాడ్కి యూజ్ చేయొచ్చు. సో యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్ మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. నెక్స్ట్ యూ హ్యాడ్ ఏ స్కూటీ.
మీరు స్కూటీ కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ స్కూటీ. మీరు స్కూటీ కలిగి ఉండిరి. గతంలో కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ స్కూటీ. నెక్స్ట్ యూ హ్యాడ్ ఏ మనీ. యూ హ్యాడ్ ఏ మనీ. మీరు డబ్బు కలిగి ఉండిరి. మీరు డబ్బు కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ మనీ. సో యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యూ హ్యాడ్ ఏ స్కూటీ. యూ హ్యాడ్ ఏ మనీ. నెక్స్ట్ హీతో ఎగ్జాంపుల్స్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. అతను మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. అతను మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. నెక్స్ట్ హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. హీ హ్యాడ్ ఏ గుడ్ హ్యాబిట్స్. అతను మంచి అలవాట్లు కలిగి ఉండెను. అతను మంచి అలవాట్లు కలిగి ఉండెను. హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ హీ హ్యాడ్ ఏ హౌస్. హీ హ్యాడ్ ఏ హౌస్. అతను ఒక ఇల్లు కలిగి ఉండెను. అతను ఒక ఇల్లు కలిగి ఉండెను. హీ హ్యాడ్ ఏ హౌస్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. హీ హ్యాడ్ ఏ హౌస్. అన్నీ పాస్ట్ కలిగి ఉండెను. మంచి అలవాట్లు కలిగి ఉండెను. మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. ఇల్లు కలిగి ఉండెను. నెక్స్ట్ షీతో ఎగ్జాంపుల్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. నెక్స్ట్ షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. ఎవరైనా ఊర్లో పక్కన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి అట్లా ఆమెకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అని చెప్తుంటారు కదా. సో షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. నెక్స్ట్ షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. నేను ప్రతి సెంటెన్సు ఎందుకు ఇన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నానంటే సో కొందరికి బాగా పలుకుతూనే వస్తుంది. సో అందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారని నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. సో అందుకోసం మీరు ఇన్నిసార్లు చెప్తుందని అనుకోవద్దు. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దేతో ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్. దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి. మంచి సమయం అంటే చెడు సమయం మంచి సమయం అని ఏముండదు. సో ఏదైనా లక్ అయినప్పుడు గుడ్ టైం, మీకు సమయం బాగుంది, మంచిదైంది, అది ఇది అంటారు కదా. సో అట్లా దే హ్యాడ్ ఏ గుడ్ టైం, దీని మీనింగు ఇది. సో గుడ్ టైం అనేది నీకు ఏదైనా కానీ కలిసి వచ్చింది, ఈరోజు మీకు టైం బాగుంది, అది ఇది అంటారు కదా. సో అది గుడ్ టైం అని. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి. దే హ్యాడ్ ఏ గుడ్ టైం. నెక్స్ట్ దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. నెక్స్ట్ దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబం కలిగి ఉండిరి. వారు చాలామంది కుటుంబంలో వాళ్ళు చాలామంది ఉండేవారు, ఇప్పుడు లేరు అన్నప్పుడు ఉండేవారు ఉన్నిరి అని ఎట్లా చెప్తాం? అప్పుడు మనం హ్యాడ్ని యూజ్ చేయాలి. దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబంగా ఉండిరి. వాళ్ళంతా పెద్ద కుటుంబంగా కలిసి ఉండిరి.
అని అట్లా చెప్పచ్చు. సో దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ, దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్, దే హ్యాడ్ ఏ ప్రాబ్లం, దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి, వారు ఒక సమస్య కలిగి ఉండిరి, వారు పెద్ద కుటుంబం కలిగి ఉండిరి. నెక్స్ట్ స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి, విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి, విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి. నెక్స్ట్ ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి, విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి. ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి, విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి, విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి. నెక్స్ట్ నేమ్. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. బబ్లుకి మంచి ఆలోచన కలిగి ఉండెను, బబ్లు మంచి ఆలోచన కలిగి ఉండెను. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. నెక్స్ట్ అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను, మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను. నెక్స్ట్ ద కార్ హ్యాడ్ 4 wheels. ద కార్ హ్యాడ్ 4 wheels. ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను, ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. ద కార్ హ్యాడ్ 4 wheels. బబ్లుకి మంచి ఆలోచన కలిగి ఉండెను, మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను, ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను. సో హ్యాడ్ అనేది ఎదర్ సింగులర్ ఆర్ ప్లూరల్, దేనికైనా మనము హ్యాడ్ని యూజ్ చేయొచ్చు. గతం గురించి చెప్పేప్పుడు ఖచ్చితంగా హ్యావ్ ఫామ్స్లో. ఇప్పుడు విల్ హ్యావ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు విల్ హ్యావ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మనం వేటికి మనము విల్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు అని. విల్ హ్యావ్ని సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఐ విల్ హ్యావ్. ఐ విల్ హ్యావ్ అంటే నేను, ఐ అంటే నేను, విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్. నెక్స్ట్ వీ విల్ హ్యావ్. వీ విల్ హ్యావ్ మేము, వీ అంటే మేము, మేము కలిగి ఉన్నాము. నెక్స్ట్ యూ విల్ హ్యావ్. యూ విల్ హ్యావ్ నువ్వు కలిగి ఉంటావు, యూ విల్ హ్యావ్. నెక్స్ట్ హీ విల్ హ్యావ్. హీ విల్ హ్యావ్ అంటే అతను కలిగి ఉంటాడు, హీ విల్ హ్యావ్ అతను కలిగి ఉంటాడు. నెక్స్ట్ షీ విల్ హ్యావ్. షీ విల్ హ్యావ్ ఆమె కలిగి ఉంటుంది, ఆమె కలిగి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్. ఇట్ విల్ హ్యావ్. ఇట్ విల్ హ్యావ్ అంటే అది కలిగి ఉండెను, అది కలిగి ఉంటుంది. నెక్స్ట్ దే విల్ హ్యావ్. దే విల్ హ్యావ్ వారు కలిగి ఉంటారు, దే విల్ హ్యావ్ అంటే వారు కలిగి ఉంటారు. నెక్స్ట్ బుక్ విల్ హ్యావ్. బుక్ విల్ హ్యావ్ బుక్ కలిగి ఉంటుంది, బుక్స్ విల్ హ్యావ్ బుక్స్ కలిగి ఉంటాయి. స్టూడెంట్ విల్ హ్యావ్. స్టూడెంట్ కలిగి ఉంటాడు, స్టూడెంట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్. స్టూడెంట్స్ కలిగి ఉంటారు, స్టూడెంట్స్ కలిగి ఉంటారు. బాయ్స్ విల్ హ్యావ్. అబ్బాయిలు కలిగి ఉంటారు, బాయ్స్ విల్ హ్యావ్.
అబ్బాయిలు కలిగి ఉంటారు. గర్ల్స్ విల్ హ్యావ్, అమ్మాయిలు కలిగి ఉంటారు. గర్ల్స్ విల్ హ్యావ్, అమ్మాయిలు కలిగి ఉంటారు. బాయ్ విల్ హ్యావ్, అబ్బాయి కలిగి ఉంటాడు. గర్ల్ విల్ హ్యావ్, అమ్మాయి కలిగి ఉంటుంది. చూడండి, ఇప్పుడు సింగులర్ ప్లూరల్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఐ, వి, యు, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము. సింగిల్ పర్సన్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ప్లూరల్ అవుతుంది. యు అంటే నువ్వు, అది సింగిల్. హీ నేను, అతను. షీ ఆమె. ఇట్ అది. దే అంటే వారు. బుక్ అంటే ఒక్కటే. బుక్స్ అంటే చాలా. స్టూడెంట్ అంటే ఒక్క స్టూడెంటే. స్టూడెంట్స్ అంటే చాలామంది. బాయ్స్ అంటే అబ్బాయిలు. గర్ల్స్ అంటే అమ్మాయిలు. బాయ్ అంటే సింగిల్, అబ్బాయి ఒక్కడే. గర్ల్ అంటే అమ్మాయి ఒకటే. ఇది విల్ హ్యావ్ అంటే. ఆల్రెడీ నేను హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గురించి చెప్పాను. ఇప్పుడు విల్ హ్యావ్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను కదా, ఇప్పుడు వీటిని మనము సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేసి మాట్లాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాను. నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. నేను మంచి ఉద్యోగం కలిగి ఉంటాను. ఫ్యూచర్లో నేను ఉద్యోగం కలిగి ఉంటాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఐ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్, ఐ విల్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్. ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్. నేను ఒక ల్యాప్టాప్ కలిగి ఉంటాను. నేను ఒక ల్యాప్టాప్ కలిగి ఉంటాను. లేదు, ఒకవేళ మొబైల్ అనుకోండి, ఏదైనా చెప్పుకోవచ్చు. మొబైల్, టీవీ, ఏమైనా. ఐ విల్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఐ విల్ హ్యావ్ వన్ మొబైల్. ఐ విల్ హ్యావ్ ఏ టీవీ. ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ కలిగి ఉంటాను అని చెప్పేప్పుడు మాత్రం ఖచ్చితంగా విల్ హ్యావ్ని మెన్షన్ చేయాలి. ఐ విల్ హ్యావ్ ఏ వన్ ల్యాప్టాప్. ఇప్పుడు ఉయ్ అనేది ప్లూరల్. ఇప్పుడు ప్లూరల్తో ఒక ఎగ్జాంపుల్, వీ విల్ హ్యావ్ యాన్ ఎగ్జామ్స్. వీ విల్ హ్యావ్ యాన్ ఎగ్జామ్స్. మేము పరీక్షలు కలిగి ఉంటాము. మేము పరీక్షలు కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ యాన్ ఎగ్జామ్స్. కలిగి ఉంటాము, విల్ హ్యావ్. నెక్స్ట్, వీ విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. వీ విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. మేము మంచి జ్ఞానం కలిగి ఉంటాము. మేము మంచి జ్ఞానం కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్. నెక్స్ట్, వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్. వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్. మేము మంచి ఇల్లు కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ ఎ నైస్ హౌస్. మేము మంచి ఇల్లు కలిగి ఉంటాము. లేదు, ఒకవేళ మీరు ఏదైనా అపార్ట్మెంట్ కలిగి ఉన్నారేమో, సో అలాంటప్పుడు వీ విల్ హ్యావ్ ఏ నైస్ అపార్ట్మెంట్. వీ విల్ హ్యావ్ ఏ నైస్ అపార్ట్మెంట్. మేము మంచి అపార్ట్మెంట్ కలిగి ఉంటాము అని చెప్పచ్చు. నెక్స్ట్, వన్ మోర్ ఎగ్జాంపుల్, దే. ఇప్పుడు దేతో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్. దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్. వారు ఆఫీస్కు వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, మరి నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అని అట్లా అంటుంటారు కదా. సో అప్పుడు దే విల్ హ్యావ్ టు గో ఆఫీస్. వారు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది అని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది.
వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కాలేజీకి రాకుండా అటెండెన్స్ వేయాలి అని చెప్పి అట్లా అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడు ఏదైనా అర్జెంట్ అవసరం పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది అని అన్నప్పుడు దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. వాళ్ళు కాలేజీకి రావాల్సి ఉంటుంది అంటే స్టూడెంట్స్కి చెప్తున్నట్టు. దే విల్ హ్యావ్ టు కమ్ కాలేజ్. నెక్స్ట్, దే విల్ హ్యావ్ టు డూ వర్క్. దే విల్ హ్యావ్ టు డూ వర్క్. వారు పని చేయాల్సి ఉంటుంది. వారు పని చేయాల్సి ఉంటుంది. దే విల్ హ్యావ్ టు డూ వర్క్. వర్క్ అంటే అది ఏమైనా అయిండొచ్చు. ఇంట్లో ఏదైనా వర్క్ అయిండొచ్చు, ఆఫీస్లో అయిండొచ్చు, ఎక్కడైనా వర్క్ అయిండొచ్చు. సో దే విల్ హ్యావ్ టు డూ వర్క్. వారు పని చేయాల్సి ఉంటుంది. వారు పని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ గార్డెన్ ఆర్ లవ్లీ గార్డెన్. యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. లేక మీరు అందమైన తోట కలిగి ఉంటారు అని కూడా అనొచ్చు. విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో అది ఉంటుంది, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు. యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. లేక తోట కాదు, ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. నువ్వు మంచి ఉద్యోగం కలిగి ఉంటావు అని కూడా అనొచ్చు. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. ఎవరైనా జాబ్ లేదని బాధపడుతూ అట్లా ఉంటారనుకోండి, నెక్స్ట్ ఇయర్ నీకు ఖచ్చితంగా జాబ్ ఉంటుంది, నెక్స్ట్ జాబ్లో ఉంటావు అని చెప్పచ్చు అనుకో. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అని అట్లా చెప్పచ్చు విల్ హ్యావ్ని యూజ్ చేసి. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ లవ్లీ గార్డెన్. మీకు అందమైన తోట కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ నైస్ జాబ్. మీకు మంచి ఉద్యోగం కలిగి ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ కలిగి ఉంటుంది. నేను ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కదా, మీరు కూడా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని విల్ హ్యావ్ అని మీరు మెన్షన్ చేసుకొని ఫస్ట్ విల్ హ్యావ్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా రాయాలో, ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి. ఇంగ్లీష్లో రాయడం కాదు, ఎక్కువ మనం ఓవరాల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. సో నేను అందుకే ప్రతి సెంటెన్స్ని 2 times చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.